ద్వారా పరిశుద్ధాత్మ దేవుని నామమున మీకందరికీ మా శుభాలు తెలియజేస్తున్నాము. త్రిత్వ దేవునికి మా వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము. ఈరోజు వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 50వ కీర్తన 23వ వచనము. స్తుతియాగము నర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని అట్టి రక్షణాందంలోనికి నడిపిస్తూ ఆయన కొరకు కాపాడబడాలని మనము ఈ వాక్యాన్ని ధ్యానిద్దాము. స్తుతియాగము నర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగము అర్పించాలి. మనం నిత్యము మనం ఏ పని చేసుకుంటున్నా, ఏ ప్రయాణం చేస్తున్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. స్తుతియాగము సమర్పించాలి. మనమందరం ఏకముగా కూడి ఆయన నామం గొప్ప చేయదమని మొన్న వాక్యంలో మనం చదువుకున్నాం కదా. అదే మాదిరిగా ఈ దిన వాక్యమందు స్తుతియాగము నర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు. మనం స్తుతియాగం నర్పిస్తే దేవుడు మహిమపరచబడతాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఈ స్తుతియాగం ద్వారా మనం రక్షణను పొందుకుంటున్నాం అన్నమాట. ఈ స్తుతియాగం ద్వారా ఆ నిత్య రాజ్యమునకు వారసులం అవుతున్నాం అన్నమాట. ఈ స్తుతియాగం ద్వారా దేవుని మహింపరచడం మాత్రమే కాకుండా మనల్ని మనము నరకాగ్ని పాలు కాకుండా కాపాడుకోబడుతున్నాము అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిత్యము ఆయనకి స్తుతియాగం సమర్పిద్దాం. ఏ పని చేసుకున్నా స్తుతియాగం సమర్పిద్దాం. కుటుంబం అంతా స్తుతియాగం సమర్పిద్దాం. సంఘముగా కూడి స్తుతియాగం సమర్పిద్దాం. కుటుంబ ఆరాధన ద్వారా స్తుతియాగం సమర్పిద్దాం. ఈ విధముగా దేవునికి స్తుతియాగం సమర్పించి ఆయన దీవెనలు పొందుకుందాము గాక. ఆయన రక్షణను మన జీవితంలో కొనసాగింప చేసుకుందాము గాక. ప్రార్థన చేద్దాము. ప్రార్థనలో ఏకీభవించండి. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా విమోచకుడా, మా తండ్రి, మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ, మా ఆదరణకర్త, మీకు స్తోత్రములు నాయనా. ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. నాయనా, స్తుతియాగం నర్పించుట మిమ్మల్ని మహిమపరచుటయే అని వాక్యం ద్వారా మాకు తెలియజేసిన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, స్తుతియాగం నర్పించేవాడు తన రక్షణ మార్గమును సిద్ధపరచుకుంటున్నాడని మీరు తెలియజేసిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని స్తుతించడం ద్వారా మాకు రక్షణను ఏర్పాటు చేసి రక్షణలో కొనసాగించే భాగ్యము దయచేస్తున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వింటున్న ప్రతి వారు నైనా ఈ వాక్యమును తండ్రి వారి జీవితాల్లో నెరవేర్చుకుంటూ ప్రభువా, వారి జీవితాలను రక్షణ మార్గంలో నడిపించుకుంటూ వారి కుటుంబాలను నైనా, వారి బంధుమిత్రులను, వారి ఇరుగు పొరుగు వారిని నైనా రక్షణలో నడిపించే విధముగా ప్రభువా స్తుతియాగము సమర్పించే వారిగా ప్రోత్సహించినట్లు మీరు కృప చూపి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.